హాయ్ అండి. అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సర్వే జన సుఖినో భవంతు. మరి మనకి ఈరోజు నుంచి వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు మొదలయ్యాయి కదా. సో మరి ఆ అమ్మవారి యొక్క కథను నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మరి అమ్మవారి యొక్క కథను వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, మరి తెలుసుకుందామా. వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమెను సప్త మాతృకలలో కళలలో ఒక ఆమెగా, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈ వారాహి అమ్మవారిని. ఈమె వరాహ అంటే పంది ముఖము కలిగి ఉంటుంది అమ్మవారు. ఈమెను లక్ష్మీదేవి స్వరూపముగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపముగా అమ్మవారిని కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయము ఉండదని, అపార నమ్మకం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని, సకల జయాలు మనకి సిద్ధిస్తాయని ఈ వారాహి దేవి అమ్మవారి యొక్క పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈ అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వారాహి స్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వారాహి స్వామి నుండి వారాహి ఉద్భవించింది. వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవించింది. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడిని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు
దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధము కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడుతుంది. అయితే రక్త బీజుడి కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచటానికి వీలుగా రూపొందించబడింది. ఈ వారాహి దేవి యొక్క కవచ పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయని చెప్తారు. ఇదండి వారాహి అమ్మవారి యొక్క కథ. నేను తెలుసుకున్నది మీకు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.